స్వామి శరణం, అయ్యప్ప శరణం. అయ్యప్ప మాల వేసుకున్న స్వాములు పాటించవలసిన నియమాలు. దీక్షను 41 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం తీసుకోవాలి. మనసును స్వచ్ఛతతో ఉంచుకోవాలి మరియు అన్ని అంశాలలో భావాలను అదుపులో ఉంచుకోవాలి. వేకువజామున నిద్రలేచి పూజా స్థలాన్ని శుభ్రపరచాలి. రోజుకు 2 సార్లు సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయం తర్వాత పూజ చేయాలి. జుట్టుకు నూనె రాయకూడదు. అశుభ కార్యాలలో పాల్గొనకూడదు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఉదయం సాయంత్రం 2 పూట్ల చన్నీటి స్నానం చేయాలి. నాన్ వెజ్, ఉల్లిపాయలు లేదా వెల్లుల్లిపాయ ఉన్న ఫుడ్ తినకూడదు. పూర్తిగా సాత్విక భోజనం తీసుకోవాలి. స్వాములు నలుపు రంగు వస్త్రాలు మాత్రమే ధరించాలి. మాల ధరించిన నాటి నుంచి మగవారిని స్వామి అని, ఆడవారిని అమ్మ లేదా మాత అనే పిలవాలి. స్వాములు నేలపైన నిద్రించాలి. పరుపులు దిండులు వాడకూడదు. పగలు నిద్రించకూడదు. చెప్పులు వేసుకోకూడదు. ఎవరిని తిట్టకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. దీక్షా సమయంలో గెడ్డం గీసుకోవడం, క్షవరం చేయించుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం లాంటివి చేయకూడదు. పగలు భిక్ష, రాత్రి అల్పాహారం తీసుకోవాలి. ఎవరైనా సర్ది లేదా భిక్షకు పిలిస్తే తప్పనిసరిగా వెళ్ళాలి. దీక్షలో ఉండగా రక్త సంబంధికులు, దగ్గర బంధువులు, దాయాదులు మరణిస్తే మాలను విసర్జింప చేయాలి. నడిచే దారిలో శవం ఎదురైతే సన్నిధికి రాగానే ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోకుండా స్నానం చేసి శరణఘోష చెప్పాలి. నిత్యం స్వామి భజన కార్యక్రమాల్లో పాల్గొనాలి. శబరిమల సన్నిధానంలో స్వామికి నెయ్యితో అభిషేకం చేసి ఆ అభిషేక ప్రసాదంతో ఇంటికి వచ్చి సన్నిధానం కదిపిన తరువాతనే మాల విసర్జన మంత్రాన్ని చెప్పుకుని గురుస్వామి లేదా కన్నతల్లితో మాల విసర్జన చేసి దీక్షను ముగించాలి.